హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే మార్నింగ్ 4:15 4:20 అవుతుందండి. నేనైతే 4కి లేచాను. లేచి ఒక పక్కన అయితే బియ్యం కడిగి పెట్టి ఒక పక్కన బెండకాయ కర్రీ చేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి. బెండకాయలు కట్ చేసుకుని అక్కడ పెట్టేసుకున్నా. మా తర్వాత టిఫిన్ వేసి టీ ఇచ్చేసిస్తే మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఆ రోజు లాస్ట్ రోజు అనమాట మా పిల్లలకి స్కూల్, అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ వేయమన్నారు. వాళ్ళకి మా హస్బెండ్ 5:30కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి బాక్స్ పెట్టా. వాళ్ళు 7కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఈరోజు లాస్ట్ రోజు కదా, సెలవులు అయితే ఇచ్చేస్తున్నారు. థర్స్డే స్కిల్ ఎగ్జామ్ అనమాట. స్కిల్ రాసేసి వచ్చేస్తారు మా ఆఫ్టర్నూను. వాళ్ళు కూడా బాక్స్ పెట్టి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ అయితే చేసేసి ఇప్పుడైతే గిన్నెలు తోమిన తర్వాత బట్టలు అయితే ఉతికేసాను. ఇక్కడ బట్టలు ఇవాళ ఎండ అనేది సరిగ్గా లేదండి, చూస్తున్నారు కదా, కొంచెం మబ్బు పట్టినట్టుంది. అందుకని పైన వేద్దాం త్వరగా ఆరుతాయని చెప్పి పైకి ఆరేద్దామని వచ్చాను. చూసారు కదా, కొబ్బరి కమ్మలు కర్రలు అల్లిచి అన్నీ గాలికి ఎలా పడినాయి అంటే అలా పడినాయి. పైన ఎంత ఆకు ఉన్నదో మళ్ళీ ఓడవాలి. సాయంత్రం అయ్యేటప్పటికి మంచిగా గాలి తోలుతుందండి. ఆ గాలికి ఆకులు మొత్తం ఫుల్గా రాలిపోతున్నాయి. ఇక్కడైతే 2 బకెట్లు బట్టలు అయినాయి, ఎందుకంటే అంతకుముందు రోజు ఉతకలేదు, అందుకని 2 బకెట్లు అయినాయి. ఇవైతే ఆరేద్దామని చెప్పి ఆరేస్తున్నా. పక్కన అయితే ఎవరో పిలుస్తున్నారు కదా అని తర్వాత మాట్లాడతా అని చెప్పాను. అదే ఇందాక మీరు ఆగారు కదా, ఆగి ఉన్నా అప్పుడే తన పక్కన వాళ్ళు పిలుస్తుంటే మాట్లాడుతున్నా. అంటే తర్వాత అయితే బట్టలు ఆరేసేసి ఇంకా ములక్కాయ ఒకటి ఉన్నది, సర్లే ఫ్రైడే వండొచ్చు కదా, కొంచెం తయారైంది ఒకటే ఉంది. అంతకుముందు సంతలో తీసుకొచ్చిన కాయలు ఉన్నాయి, అవి ఇది కలిపి వండొచ్చు అని చెప్పి ములక్కాయలు అయితే కోయాలి. ఇది గాలి బాగా సాయంత్రం అయ్యేటప్పుడు తోలుతుంది కదా, ములక్కాయ రెబ్బలు చూసారా మొత్తం అన్నీ డాబా వైపు కొంగిపోయినాయి బాగా. ఆ ఆకు ఈ ఆకు గాలికి అస్సలు బాగా దుక్కు రాలిపోతుంది. ఈరోజైతే వర్షం వచ్చేలాగా ఉన్నది, కానీ వర్షం అయితే వస్తుందో రాదో మరి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.